గత ప్రభుత్వంలో టీటీడీలో అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పరకామణి నిధుల లెక్కింపులో రవికుమార్ అనే వ్యక్తి వల్ల 100 కోట్ల రూపాయలపైన టీటీడీకి నష్టం వచ్చిందన్నారు. తిరుమలను ప్రక్షాళన చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించామన్నారు. అధికారుల ప్రాథమిక నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు అల్పాహారం కూడా క్యూ లైన్లలో నిలబడి ఉంటే ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. ఎంత బాధాకరం అధ్యక్ష. శ్రీవాణి ట్రస్ట్లో ఇప్పటికీ 1300 కోట్ల రూపాయలు వసూలైంది అధ్యక్ష. ఈ 1300 కోట్లలో 1000 కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టారు. మిగిలినటువంటి 300 కోట్ల రూపాయల్ని ఒకే ఒక పనికి 600 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచారు అధ్యక్ష. 300 కోట్లకి 600 కోట్ల టెండర్ ఏందని నేను అడిగితే 600 కోట్ల రూపాయలతో తిరుపతి గోవిందరాజులు స్వామి సత్రం పునరుద్ధరణ అధ్యక్ష. ఉన్న సత్రాన్ని కొలగొట్టారు. ఆ కూలగొట్టిన సత్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయడానికి 600 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేశారు. ఈ 600 కోట్ల రూపాయలకి మన దగ్గర ఉండేది 300 కోట్లే. ఈ సంవత్సరం వచ్చేటువంటి పై సంవత్సరం వచ్చేటువంటి శ్రీవాణి ట్రస్ట్లో వచ్చేటువంటి నిధులు కూడా దీనికే ఖర్చు చేయడానికి ఒక నిర్ణయం జరిగిందనేటువంటి సమాచారం నాకు వచ్చింది అధ్యక్ష. కానీ దీనిలో చాలా లోపాలు ఉన్నాయి. ఈ టెండరింగ్ విధానంలోనే లోపాలు ఉన్నాయి. ఈ టెండర్స్ అంటున్నారు, ఈ ప్రొక్యూర్మెంట్ అంటున్నారు. కాబట్టి అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన, ఆయనకున్న సమాచారం అయితే ఇప్పుడు ఈ రికార్డులన్నీ చూశాక మాకు కూడా అవగాహన అవుతుంది అధ్యక్ష. ఆయన ఎందుకు తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాననేటువంటి మాట ఆయన మొదటి రోజే మాట్లాడాడనంటే ఇవన్నీ సమాచారం ఆయన దగ్గర ఉండబట్టే ఈ ప్రక్షాళనకి ఆయన నాంది పలికారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష.